ఒక ఆలోచన సార్ మనకు. ఒక పర్సన్ దగ్గర 10 లాక్స్ లోన్ తీసుకున్నాడు సార్. విత్ ఈఎంఐ మొత్తం కట్టేసిండు. ఆయన గాని లేట్ ఫీజ్ అయిందని, ఎక్స్‌ట్రా ఫీజెస్ అని చెప్పని 3,70,000 ఫైన్ ఏసారు సార్. ఇది కరెక్టేనా సార్ ఈ నాన్ బ్యాంకర్స్‌కి? చాలా కరెక్ట్. మంచి మంచి క్వశ్చన్ అడిగారు అలెక్స్ గారు మీరు. ఈ మధ్య ఏమవుతుందంటే ఈ నాన్ బ్యాంకింగ్ ఎన్బిఎఫ్సిలు ఇవన్నీ విపరీతం అయిపోయినాయి. అవును సార్. ఆర్బీఐ గైడ్ లైన్స్ కూడా కొంతమంది తుంగదొక్కుతున్నారు, ఇష్టం వచ్చినట్టు వడ్డీలు వేస్తున్నారు. అవును సార్. ఇర్రెగ్యులారిటీస్. అందుకే డెట్ రికవరీ ట్రిబ్యునల్స్ అని ఒకటి ఉంటుంది కోర్టు, అందులో సర్ఫేసీ యాక్ట్ అని ఒకటి ఉంటుంది. సార్ సెక్షన్ 19 ప్రకారం బ్యాంకులు గనక ఇర్రెగ్యులారిటీస్ అంటే రూల్ ప్రకారం కాకుండా ఒకవేళ బక్రా చేద్దాము వీడిని అనుకుంటే ఖచ్చితంగా సెక్షన్ 19 కింద డిఆర్టీకి వెళ్ళాలి. ఇది అనవసరంగా వడ్డీ చేస్తారు మాకు అని చెప్తే ఆ వడ్డీ మైనస్ చేస్తాం కాకుండా మీకు ఆ మెంటల్ యాగనీ అవును సార్. మిమ్మల్ని టెన్షన్ పెట్టినందుకు సార్. మనమే బ్యాంక్ మీద కంపెన్సేషన్ వేసుకోవచ్చు సార్